తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికతో అటు చిన్నారెడ్డి ఇటు కొండారెడ్డి సురేఖపై దాదాపు వేటు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో అనేక సార్లు పార్టీలైనా దాటి మాట్లాడారని, కొండా సుష్మితకు సుమంత్ను కూడా కంట్రోల్ చేయలేకపోయారని మల్లు రవి హైకమాండ్కు తెలిపినట్లుగా తెలుస్తుంది. డిసిప్లైన్ తప్పిన వారిని గాడిలో పెట్టేదానికంటే వేటు వేస్తే దారికి వస్తారన్న గుసగుసలు వినపడుతున్నాయి. అయితే అంతకంటే ముందే మంత్రి సురేఖకు ఉన్న డిప్యుటేషన్లను కూడా రద్దు చేసింది. సంబంధిత అధికారులను బదిలీ చేయడం కూడా జరిగింది. నిన్న జరిగిన వన మహోత్సవంలో కూడా కొండా సుష్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా మీడియా అడిగిన ప్రశ్నలకు నో కామెంట్స్ అంటూ వెళ్లిపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ కార్యక్రమంలో కూడా మంత్రితో పాటు సహమంత్రులు కూడా ఎవరూ లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై వేటు వేయడం కంటే ముందే పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చే యోచనలో ఉన్నట్లుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో ఓ వార్త తెరపైకి వస్తుంది. మంత్రి సురేఖను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళికి అమిత్ షా ఫోన్ చేశారని, బీజేపీలోకి రావాలని బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదివరకే మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తారన్న ప్రచారం పైన డీకే అరుణ స్పందించారు. కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనే విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆమె అన్నారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని, తమకు ఎవరూ ఫోన్ చేయలేదంటూ కొండా వర్గీయులు చెబుతున్నారు. చూడాలి మరి కొండా బీజేపీలో చేరుతుందా లేక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. ఎస్ఎన్ఎల తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికతో అటు చిన్నారెడ్డి ఇటు కొండా సురేఖపై దాదాపు వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తున్నది. గతంలో అనేక సార్లు పార్టీ లైన్ దాటి మాట్లాడారంటూ కూడా కొండా సుష్మితను అదేవిధంగా సుమంత్ను కూడా కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా మల్లు రవి హైకమాండ్కు తెలిసినట్లుగా తెలుస్తూ ఉన్నది. మరి డిసిప్లిన్ తప్పినటువంటి వారిని గాడిలో పెట్టేదానికంటే వేటు వేస్తే దారి వస్తారన్న గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అంతకంటే ముందు మంత్రి సురేఖకు ఉన్నటువంటి డిప్యుటేషన్ కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సంబంధిత అధికారులను బదిలీ చేయడం కూడా జరిగింది. నిన్న జరిగినటువంటి వనమహోత్సవంలో కూడా మరి కొండా సుష్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు. పైగా మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కూడా నో కామెంట్స్ అంటూ కూడా తను వెళ్ళిపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇక ఆ కార్యక్రమంలో కూడా మంత్రితో పాటు సహమంత్రులు కూడా ఎవరు లేరన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖపై వేటు వేయడం కంటే ముందే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతూ ఉంది వెన్నెల. సో ఈ నేపథ్యంలోనే ఓ వార్త తెరపైకి వస్తుందని చెప్పాలి. మంత్రి సురేఖను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మధ్యప్రదేశ్ ఓ ఎంపీ ద్వారా కొండా మురళికి అమిత్ షా ఫోన్ చేశారని, బీజేపీలోకి రావాలంటూ కూడా బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. మరి అయితే ఇదివరకే మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తారన్న ప్రచారం పైన కూడా డీకే అరుణ స్పందించినట్టుగా తెలుస్తూ ఉంది. కొండా సురేఖ పార్టీలోకి రావాలా వద్దా అనేది విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుందంటూ కూడా మరి ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది. డీకే అరుణకు సంబంధించి స్పందించినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ వార్తలన్నీ కూడా అవాస్తవమని,
తమకు ఎవరు ఫోన్ చేయలేదంటూ కూడా కొండా వర్గీయులు చెప్తున్నారు. మరి కొండా బీజేపీలో చేరుతుందా లేక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందా అనేది కూడా కొత్త చర్చనీయాంశంగా మారుతుందని చెప్పాలి. ఇప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఇది కూతుర్ని అటు తన దగ్గర పనిచేసినటువంటి ఓఎస్ని కూడా కంట్రోల్ చేయలేకపోయింది కొండా సురేఖ అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ నివేదికల్లో కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానితో పాటు ఈ రాజీనామా చేపిస్తేనే చర్యలు తీసుకుంటేనే ఇంకా మరికొంతమందికి కూడా ఇట్లాంటివి వర్గపోరులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ప్రభుత్వం మీద అదేవిధంగా పాలన మీద విమర్శించే వారికి ఒక అవగాహన అనేది ఉంటుంది, వారికి కూడా ఒక భయం అనేది ఉంటుంది అనేది కూడా పార్టీ వర్గాలు సీనియర్ నేతలు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇదివరకు చూస్తూ ఉన్నాం చాలా నియోజకవర్గాల్లో కూడా వర్గపోరు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళే ప్రభుత్వం మీద విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నది. సో ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ అందరికీ ఒక గుణపాఠం అయ్యేటటువంటి నేపథ్యం ఉంటుంది కాబట్టి తన మీద వేటు వేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. చర్యలు తీసుకుంటేనే ఇంకొకరికి ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. వారు ప్రభుత్వం మీద పార్టీ లైన్ తప్పి ప్రభుత్వం లైన్ తప్పి కూడా మాట్లాడడానికి వీలుండదు. అట్లా మాట్లాడితే మరి సస్పెండ్ చేస్తారు, బర్తరఫ్ చేస్తారు అనేదాన్ని కూడా ఒక సంకేతాలు ఇచ్చినట్టుగా ఉంటుంది అనేదాన్ని కూడా పార్టీ ప్రభుత్వము భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే మరి కొండా సురేఖకి ఖచ్చితంగా బర్తరఫ్ చేస్తారు అనేదాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. కానీ దానికంటే ముందే రాజీనామా చేయాలనేది కొండా సురేఖ అనుకుంటున్నట్టు కూడా తెలుస్తున్నది. తనకి బీజేపీ నుంచి ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది, బీఆర్ఎస్ నుంచి ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు సొంత పార్టీ పెట్టుకోవాలంటూ కూడా క్యాడర్లో పార్టీ కార్యకర్తల్లో అనుచరులు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరి కీలకంగా కొండా సురేఖ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. సో మరి ఇటు బీఆర్ఎస్లోకి వెళ్తారా లేకపోతే బీజేపీలోకి వెళ్తారా, సొంత పార్టీ పెట్టుకుంటారనే చర్చ జోరుగా సాగుతూ ఉంది. వెనల మరి ఏం చేయబోతానో తన అడుగులు పెట్టు మరి నిజంగానే ప్రభుత్వం పార్టీ తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా లేకపోతే ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి మందలిచ్చి వదిలిపెడతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది, తను ఎందుకు స్పందించడం లేదు, కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించాలి కదా. ఒక ఇంటి పెద్దగా, ఒక మంత్రిగా ప్రభుత్వ కార్యకలాపాలకి మరి విరుద్ధంగా వెళితే ఖచ్చితంగా వారిని మరి వ్యతిరేకంగా వారితో మాట్లాడాలి, వారిని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మరి సొంత కూతురే చేస్తే ఎందుకు తన కూతురికి తనకి సంబంధం లేదు అని మాట్లాడడం, అదేవిధంగా రిపోర్టర్స్ జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా తను ముఖం చాటేసుకుని వెళ్ళడం, దాని వెనకాల కూడా అంటే మన సంకేతాలు ఇవ్వదలుచుకుందా, అంటే తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తను ఏకీభవిస్తుందా అనే దాని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 30 మంది పైగా ఎమ్మెల్యేలు అందరూ కూడా కొండా సురేఖకు అగెనెస్ట్గా ఉన్నారు. సో ఒకరి తర్వాత ఒకరు గాంధీ భవన్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా మరి విమర్శిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది కొండా సురేఖను. సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, రాజీనామా చేస్తుందా లేకపోతే పార్టీయే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా, ఎట్లా ఉండబోతుంది అని కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక కొండా సురేఖ దంపతుల దారిటు వారు ఏ పార్టీలో కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? ఇక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేకపోతే బీజేపీ ఇచ్చిన ఆఫర్ని తీసుకుంటారా అనేది చూడాలి.